అమరావతి ప్రాంతం రాజధాని ఏరియాలో 5 స్టార్ హోటల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం భూములు అయితే కేటాయించడం జరిగింది. దాదాపు ఇప్పటికే మంజీరా హోటలు, దస్పల్లా, దాంతోపాటుగా నోవోటల్ హోటలు, దాంతోపాటుగా మార్టిన్ హోటల్ కూడా భూములు కేటాయించారు. పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను ఇక్కడ విజయవాడలో ఏమవుతుందో అమరావతి ప్రాంతంలోనే సిటీ యాక్సెస్ రోడ్డు పక్కనే సిఆర్డీఏ కార్యాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉన్నాను. ఈ మార్టిన్ హోటల్కి 2 ఎకరాల స్థలాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన తర్వాత ఈ యొక్క మార్టిన్ హోటల్ ఏదైతే ఉందో సంబంధించినటువంటి స్థలంలో అయితే ఉన్నాం. మనం విజువలైజ్ చూసుకోవచ్చు. ఈ మార్టిన్ హోటల్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 ఎకరాల స్థలాన్ని అయితే కేటాయించింది. ఈ 2 ఎకరాల స్థలంలో దాదాపు ఈ 2 ఎకరాల స్థలంలో 10 అంతస్తుల బహుళంతస్తుల బహుళంతస్తుల హోటల్ అయితే నిర్మాణ పనులు చేస్తామని చెప్పుకోవడం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే అమరావతి ప్రాంతంలోనే కోర్ట్ యార్డ్ బై మారిటర్ హోటల్ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో ఆతిథ్య సేవలను అందించే లక్ష్యంతో లింగాయపాలెం గ్రామంలోని సిఆర్డీఏ భవనం ఎదురుగా కోర్ యార్డ్ బై మారిటర్ హోటల్ను ప్రాజెక్టును అయితే త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే భూమి పూజ చేయడం అయితే జరిగింది. సదరన్ గ్లోబల్ హోటల్స్ అండ్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క పనులు చేపడతామని చెప్పి ఇప్పటికే ఈ యొక్క మార్టిన్ హోటల్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. సిటీ యాక్సెస్ రోడ్డుకి పక్కన ఏదైతే ఉందో విజయవాడ నుంచి వచ్చేటువంటి మంగళగిరి విజయవాడ నుంచి వచ్చే రోడ్ ఏదైతే ఉందో సిటీ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతమే ఈ యొక్క హోటల్కి ఇచ్చినటువంటి స్థలము. దీనికి సంబంధించి చూసుకుంటే 2029 నాటికి ఈ హోటల్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మార్టిన్ హోటల్ యాజమాన్యం తెలియజేస్తుంది. ఈ యొక్క 4 స్టార్ హోటల్ వచ్చేసి డీలక్స్ హోటలు అత్యాధునికమైనటువంటి వసతులతో 2 టవర్లుగా ఈ యొక్క నిర్మాణం కానుంది. ఒక్కొక్క టవర్ వచ్చి 10 అంతస్తుల చొప్పున నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్క టవర్లో 176 గదులతో లగ్జరీ రెసిడెన్షియల్తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్ము, బార్ మరియు రెస్టారెంట్, ఆల్ డైనింగ్ అండ్ సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా 2 నుంచి 3 వేల మంది సామర్థ్యంతో కూడినటువంటి భారీ బ్యాంకెట్ హాల్స్ను, కన్వెన్షన్ సెంటర్లు ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటి సంస్థల రాకతో పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా ఈ హోటల్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా సుమారు 600 మందికి ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పుకోవడం ఇప్పటికే ఈ యొక్క యాజమాన్యం తెలియజేయడం జరుగుతుంది. సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ వేగవంతమైన అనుమతులతో మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూములు కేటాయించినటువంటి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏదైతే లైసెన్సులు కానీ సంబంధించినటువంటి అనుమతులు కూడా సింగిల్ విండో పద్ధతిలో కూడా అనుమతిస్తారని చెప్పి కూడా ఈ హోటల్ యాజమాన్యం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే 2029 నాటికి ఈ అమరావతి ప్రాంతంలో 4 స్టార్ 5 స్టార్ హోటల్ అయితే కూడా అత్యాధునికమైనటువంటి బహుళంతస్తుల భవనాలతో ఈ యొక్క హోటల్స్ అయితే రానున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఈ అతిథి ఇచ్చేందుకు కూడా 5 స్టార్ హోటల్ రాబోతున్నాయి. దాదాపు 2029 నాటికి ఈ అమరావతి ప్రాంతంలో 5 స్టార్ హోటల్ వచ్చేసి టాప్ 10లో ఉన్నటువంటి హోటల్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రాబోయే 2029 నాటికల్లా నేను ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో 10 అంతస్తుల బహుళంతస్తులతో లగ్జరీ హోటల్తో 5 స్టార్ హోటల్ రాబోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, సిటీ యాక్సెస్ రోడ్ నుంచి.